గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు పూరు వంశాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. యయాతి పుత్రులలో పూరుని యొక్క వంశం. అందులో దుష్యంతుని ఉపాఖ్యానం చెప్పిన తర్వాత వితధస్య సుతో మన్యుః బృహత్ క్షత్రో జయస్తతః. దుష్యంత పుత్రుడైనటువంటి భరతుని యొక్క సంతానం గురించి చెబుతూ ఆ భరతునికి వితధుడనే పేరు కలిగినటువంటి పుత్రుడున్నాడు. అతని పేరే భరద్వాజుడు. అతడు వితధుడనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాడని చెప్పి ఆ వితధునికి భరతుని పుత్రుడైనటువంటి వితధుని యొక్క కుమారుని పేరు మన్యువు. ఆ మన్యువు అనే పేరు కలిగిన వానికి 5 పుత్రులు ఉన్నారు. వారు వరుసగా బృహత్ క్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అనే పేరు కలిగిన వారు. వీళ్ళంతా మన్యువు పుత్రులు అని చెబుతూ ఈ 5 యొక్క వంశక్రమాన్ని వరుసగా ఒక్కొక్కరి గురించి చెప్పడం ప్రారంభించారు. ఈ 5 నరుడనే పేరు కలిగినటువంటి మన్యువు పుత్రునకు సంకృతి అనే కుమారుడు జన్మించాడు. గురుశ్చరంతి దేవశ్చ సంకృతే పాండునందన రంతి దేవస్య హి యశః ఇహ అముత్ర చ గీయతే. ఆ సంకృతి అనే పేరు కలిగినటువంటి వానికి 2 పుత్రులు ఉన్నారు. ఒకరి పేరు గురువు, ఇంకొకరి పేరు రంతిదేవుడు అని రంతిదేవుని యొక్క చరిత్ర చెబుతున్నారు. రంతిదేవుని చరిత్ర చాలా ప్రసిద్ధమైనది. వియద్విత్తస్య దదతో లబ్ధం లబ్ధం బుభుక్షతః నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య సీదతః. దొరికినటువంటి ద్రవ్యంతోనే సంతోషపడుతూ, ఆయన దగ్గర ఎప్పుడూ స్థిరమైనటువంటి సంపదలు లేవు రంతిదేవుని దగ్గర. ఎందువల్లంటే ఉన్న సంపదనంతా దాన ధర్మాలు చేసేసాడు ఆయన. యాదృచ్ఛికంగా దైవవశాత్తు లభించినటువంటి ధనంతోనే తృప్తి పడుతూ ఆ ధనాన్ని మళ్ళీ దానం చేస్తూ ఆయన మాత్రం సకుటుంబంగా ఆకలితో మిగిలిపోతూ ఉన్నాడు రంతిదేవుడు. కడుపు నిండా ఆయన కూడా తినకుండా అందరికీ దానం చేస్తున్నాడు. నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య సీదతః. ఏమీ లేకుండా ధీరగుణంతో కుటుంబంతో పాటు ఆకలి బాధకి లోనైనటువంటి రంతిదేవుని యొక్క చరిత్రను వర్ణించి చెబుతున్నారు సుఖయోగీంద్రుల వారు. వ్యతీయురష్ట 40 అహాన్య పిబతః కిల ఘృత పాయస సంయావం తోయం ప్రాతరుపస్థితం. ఒకానొక సందర్భంలో ఆహారం లేకుండా ఈ రంతిదేవుడు కుటుంబంతో పాటు 48 రోజులు ఉండవలసి వచ్చింది. తినటానికి తిండి కూడా దొరకలేదు ఆయనకి. వ్యతీయు 8 48 రోజులు కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు ఆయన. ఒకానొక రోజు 48 రోజుల తరువాత పొద్దుటి పూట ఆయనకు చక్కగా భోజనం లభించింది. ఘృత పాయస సంయావం తోయం ఉపస్థితం. నేతితో కూడినటువంటి చక్కని పాయసం, అలాగే నీరు, తినదగినటువంటి భక్ష్యాలు అన్నీ లభించినాయి. ఇన్ని రోజుల తరువాత కుటుంబంతో పాటు చక్కటి భోజనం చేసే అవకాశం వచ్చిందని ఆయన భగవంతుడిని ప్రార్థన చేసి భోజనం చేయటానికి సిద్ధమవుతూ ఉండంగానే కృచ్ఛ్రప్రాప్త కుటుంబస్య క్షుతృభ్యాం జాతవేపధో అతిథి బ్రాహ్మణః కాలే భోక్తుకామస్య చాగమత్. ఎన్నో కష్టాల్లో ఉన్నాడు ఆ రంతిదేవుడు. కుటుంబంతో పాటు ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉన్నాడు. 48 రోజులుగా ఆహారము లేదు, నీరు లేదు. దాంతో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. శరీరం అంతా వణికిపోతోంది, నీరసంగా ఉన్నాడు.
దొరికినటువంటి చక్కని భక్ష్యాలు, పాయసాన్నము ఇవన్నీ తినడానికి సంసిద్ధమవుతూ ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడు అతిథిగా వచ్చాడు. స్వామి అన్నాడు రంతిదేవుణ్ణి, నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు కాస్త భోజనం పెట్టండి అని అడిగాడు ఆ బ్రాహ్మణోత్తముడు. అతిథి బ్రాహ్మణ కాలే భోక్తుకాహమస్య చాగమత్. భోజనం చెయ్యాలి అనుకుంటున్న రంతిదేవుని దగ్గరికి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. తస్మై సంయభజత్ సోన్నం ఆదృత్య శ్రద్ధయా అన్వితః హరిం సర్వత్ర సంపశ్యన్ స భుక్త్వా ప్రయయౌ ద్విజః. రంతిదేవుడు అంతటా శ్రీ మహావిష్ణువుని దర్శించేటువంటి మహానుభావుడు. ప్రతి జీవిలోనూ భగవంతుడు పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, అంతా విష్ణుమయమే అని దర్శించేటువంటి రంతిదేవుడు అతిథిగా వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడు కూడా సాక్షాత్తు విష్ణువే అని భావన చేసి తన దగ్గరున్నటువంటి ఆ పదార్థాలన్నింటినీ విభాగం చేసి కొంత ఆ బ్రాహ్మణోత్తమునికి భోజనంగా సమర్పించాడు. సభుక్త్వా ప్రయయౌ ద్విజః. రంతిదేవుడు అందించినటువంటి భోజనంతో సంతుష్టి చెంది ఆ బ్రాహ్మణోత్తముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అథాన్యో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతే విభక్తం యభజత్ తస్మై వృషలాయ హరిం స్మరన్. ఆ బ్రాహ్మణోత్తముడు భుజించి వెళ్ళిపోయిన తర్వాత వీరి దగ్గర ఉన్నటువంటి మిగిలిన పదార్థాన్ని మళ్ళీ వీరు విభాగం చేసుకున్నారు కుటుంబ సభ్యులు. చేసుకుని ఈ రంతిదేవుడు కుటుంబంతో పాటు ఆ మిగిలిన భోజనాన్ని తినడానికి సంసిద్ధం అవగానే ఈలోపు ఒక సామాన్యుడైనటువంటి ఒక మానవుడు వచ్చాడు అక్కడికి. అథాన్యో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతే. ఆయన దగ్గరకు వచ్చాడు. విభక్తం యభజత్ తస్మై వృషలాయ హరిస్మరన్. సామాన్యుడు శూద్రుడు అయినటువంటి ఆ వ్యక్తిని చూచి జాలిపడి అతడు కూడా ఆకలితోనే వచ్చాడు రంతిదేవుని దగ్గరకు. తన కుటుంబంతో ఎప్పుడైతే మిగిలిన భోజనాన్ని తినాలనుకున్నాడో ఆ సమయంలో వచ్చిన ఆ వ్యక్తిని చూచి జాలిపడి రంతిదేవుడు ఇంకొంత భాగాన్ని ఆ వ్యక్తికి సమర్పించేశాడు. అతడు కూడా భోజనం చేసి వెళ్ళిపోయాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తిలో కూడా రంతిదేవుడు సాక్షాత్తు శ్రీహరినే దర్శించి ఆ హరిని స్మరించుకుంటూ ఆ భోజనాన్ని దానం చేశాడు. యాతే శూద్రే తమన్యోగాత్ అతిథి స్వభిరావృతః రాజన్మేదీయతామన్నం సగణాయ బుభుక్షతే. అతడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మిగిలినటువంటి భోజనాన్ని పంచుకుని తినడానికి సిద్ధపడే సమయానికి మరొకరు వచ్చారు, అతిథిగా వచ్చారు. అతడు ఎలా ఉన్నాడు అంటే ఆ వచ్చిన అతిథి చుట్టూ సునకాలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. కుక్కలతో చుట్టబడినటువంటి వాడై వచ్చాడు అతను. స్వామి, నాకు ఆకలేస్తోంది, నేను చాలా నీరసంగా ఉన్నాను, ఏదైనా ఉంటే భోజనం పెట్టండి అని అడుగుతున్నాడు అతను. నాకే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి నా పరివారం ఈ కుక్కలకు కూడా మీరే భోజనం పెట్టాలి. రాజన్మే దీయతామన్నం సగణాయ బుభుక్షతే. నాకు తోడుగా ఉన్నటువంటి ఈ సునకాలకు నాకు కూడా కాస్త భోజనం పెట్టండి అని అడిగాడు అతడు. స ఆదృత్యావశిష్టం యద్ బహుమాన పురస్కృతం తచ్చ దత్వా నమశ్చక్రే శ్వభ్యః శ్వపతయే విభు. ఎప్పుడైతే అతడు సునకాలతో వచ్చినటువంటి వ్యక్తి భోజనం పెట్టమని అడిగాడో తమ కుటుంబం కోసం తన కోసం ఉంచుకున్నటువంటి మిగిలినటువంటి భోజనాన్ని కూడా ఆ వచ్చినటువంటి వ్యక్తికి దానం చేసేసి అతని ఆకలి తీర్చాడు ఈ రంతిదేవుడు. నమశ్చక్రే, భక్తిపూర్వకంగా అతనికి నమస్కారం చేశాడు. అతిథిగా వచ్చిన వారు ఎవరైనా విష్ణు స్వరూపమే అనే భావనతో అతనికి అతనితో పాటు ఉన్న సునకాలకి తన దగ్గరున్న పదార్థాన్నంతా పెట్టేశాడు. ఇంకా రంతిదేవుని దగ్గర ఏమీ లేదు. పానీయ మాత్రం ఉచ్ఛేషం, నీరు మాత్రమే మిగిలి ఉన్నది. తచ్చైక పరితర్పణం పాస్యతః పుల్కసోభ్యాగాత్ అపోదేహ్య శుభస్యమే. ఆ మిగిలిన నీటినే తాగుదామని ప్రయత్నిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ రంతిదేవుడు అతని కుటుంబం ఈలోపు అక్కడికి అనుకోకుండా ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఎవరతను అంటే పుల్కసహ అన్నారు. అంటే సహజంగానే అతని స్వభావం కఠినమైనది, కసాయివాడు, మ్లేచ్ఛుడు, దానం చేయటానికి కూడా యోగ్యత లేనటువంటి వాడు, అంత కఠినమైన వాడు. అతడే తనని తాను చెప్పుకుంటున్నాడు, నేను సరైన ప్రవర్తన కలిగిన వాడిని కాదు, కానీ ప్రస్తుతం నేను ఆకలితో ఉన్నాను, నా ఆకలి తీర్చండి అని అడుగుతున్నాడు ఆ పుల్కసుడు.
అతన్ని చూచి అతని కష్టాన్ని చూచి ఓర్చుకోలేకపోతున్నాడు రంతిదేవుడు. మిగిలింది జలమే. మరి ఏం చేశాడో చూడండి ఆయన. పాస్యత పుల్కసోభ్యాగా తపోదేహి అశుభస్యమే. సరైనటువంటి స్వభావం లేని వాడినైనా నేను ఇప్పుడు దాహంతో ఆకలితో ఉన్నాను, నీ దగ్గర ఏదైనా ఉంటే నాకు ఇయ్యి అని అడుగుతున్నాడు అతను. వెంటనే రంతిదేవుడు తన దగ్గర ఉన్నటువంటి మిగిలినటువంటి నీరు కూడా అతనికి ఇచ్చేశాడు. ఆహారాన్ని దానం చేసేశాడు వచ్చిన అతిథుల కోసం. ఇప్పుడు ఇతని కోసం నీటిని కూడా దానం చేసేశాడు. తస్యతాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రమాం కృపయా భృశ సంతప్తః ఇదమాహ అమృతం వచః. అయ్యా, నాకు ఆకలి దప్పికలుగా ఉంది, మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు ఆహారంగా పెట్టండి, కనీసం నీళ్ళైనా ఇవ్వండి అడిగాడు. ఆ కఠినమైనటువంటి వ్యక్తి అడిగితే కరుణతో కూడిన జాలితో కూడిన అతని మాటలు విని చెలించిపోయాడు రంతిదేవుడు. పాపం ఎంత శ్రమపడి వచ్చాడో, చాలా నీరసంగా ఉన్నాడు. ఆకలి కొన్న వాళ్ళ విషయంలో మనం చూడవలసింది వాళ్ళ గుణాలు కాదు, ఆకలి మాత్రమే చూడాలి. ఆకలి తీరిస్తే భగవంతుడు చాలా సంతోషిస్తాడని నమ్మకం కలిగిన ఆ రంతిదేవుడు దయతో కృపయా భృశ సంతప్తః. ఆ ఆకలితో ఉన్నవాడు బాధపడుతూ ఉంటే ఆ కష్టమేదో తనకే వచ్చినట్లుగా చాలా మథన పడిపోయి ఇదమాహ అమృతం వచః, ఆ వ్యక్తితో, ఆ వచ్చిన కసాయి వాడితో ఇలా మాట్లాడుతున్నాడు. అమృతమయమైనటువంటి వాక్కులు మాట్లాడుతున్నాడు ఆ రంతిదేవుడు. నకామయేహం గతిమీశ్వరాత్ పరాం అష్టర్ధియుక్తాం అపునర్భవం వా ఆర్తిం ప్రపద్యేఖిల దేహభాజాం అంతస్థితో ఏన భవంత్య దుఃఖాః. నాయన, నువ్వు అడిగినట్లుగానే నా దగ్గర ఏదుంటే అది నీకు ఇచ్చేస్తాను. నేను భగవంతుడు అడిగితే నీకేం కావాలని నన్ను వరం కోరుకోమని అడిగితే ఆ భగవంతుడిని నేను మోక్షం కూడా కోరుకోని అంటున్నాడు రంతిదేవుడు. ఆ వ్యక్తితో చెబుతున్నాడు, వచ్చినటువంటి ఆ కఠినాత్ముడైన అతిథితో చెబుతున్నాడు, నాయనా, నీ ఆకలి నేను తీరుస్తాను. నా మనస్సు ఎలాంటిదో తెలుసా? నాకు భగవంతుడు ప్రత్యక్షమై రంతిదేవా నీకేం కావాలో కోరుకో అంటే మోక్షం ఇస్తానంటే నాకు మోక్షం వద్దంటాను. నకామయేహం గతిమీశ్వరాత్ పరాం, ఉత్కృష్టమైనటువంటి గొప్ప స్థానాన్ని ఇస్తానయ్యా ఓ రంతిదేవాని భగవంతుడు కోరినా అడిగినా నేను మోక్షాన్ని కూడా ఆయన దగ్గర నుంచి కోరను. పోనీ అష్టైశ్వర్యాలు కోరతానా? అవి కూడా కోరను. ఆ భగవంతుడు ప్రత్యక్షమై నాకు ఎంత సంపదనిస్తానన్నా అది కూడా నేను స్వీకరించను, మోక్షాన్ని ఇచ్చినా స్వీకరించను. మరి ఏం కోరతానో తెలుసా? ఆర్తిం ప్రపద్యేఖిల దేహభాజాం అంతస్థితో ఏన భవంత్య దుఃఖాః. ఎంత ఉత్తమోత్తమమైన గుణాలు కలిగిన మహాత్ములు ఉన్నారో చూడండి మనకి ఈ చరిత్రల్లో. ఆ రంతిదేవుడు అంటున్నాడు, భగవంతుడు కనిపిస్తే నేనేం కోరతానో తెలుసా? ఆర్తిం ప్రపద్యే అఖిల దేహభాజాం. దేహాన్ని ధరించి ఉన్నటువంటి జీవుల యొక్క అంతరంగంలో నేనే ఉండి వారి హృదయగతమైనటువంటి ఆర్తిని నేనే అనుభవిస్తాను. దేహం ధరించినటువంటి ప్రాణులకు ఏ బాధ కలగకుండా వారి వారి బాధలన్నీ కూడా నేనే అనుభవించేలాగా, వాళ్ళు మాత్రం సుఖంగా ఉండేలాగా వరమియ్యి స్వామి అని కోరతాను. ఆర్తిం ప్రపద్యే అంతస్థితః. ఆ దేహములు కలిగినటువంటి వారిలో నేనే ఉండి ఆ దేహం కలిగిన వారికి కలిగే కష్టాలు, మానసికమైన వ్యధలు ఇవన్నీ కూడా నేనే అనుభవించేలాగా నన్ను అనుగ్రహించు స్వామి. నా వల్ల ఈ దేహం ధరించిన వాళ్ళంతా దుఃఖరహితులై ఆనందంగా ఉంటారు. నేను కష్టపడినా పర్వాలా, వాళ్ళ దుఃఖాలన్నీ నాకే ఇచ్చేయి, వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండేటట్లుగా అనుగ్రహించు అని కోరుకుంటానయ్యా నేను. కాబట్టి నా దగ్గరకి ఆర్తితో వచ్చినటువంటి నీ దుఃఖాన్ని నేను పోగొడతానంటున్నాడు రంతిదేవుడు. క్షుత్రుట్ శ్రమో గాత్ర పరిశ్రమశ్చ దైన్యంక్లమః శోక విషాదమోహాః సర్వే నివృత్తాః కృపణస్య జంతోః జిజీవిషోః జీవజలార్పణాత్ మే. ఇంకా నా సంగతి అంటావా? నా ఆకలి దప్పికలు, అలాగే శరీరం పడుతున్నటువంటి ఈ శ్రమ, 48 రోజులుగా ఆహారం లేదు, నీరు లేదు, అయినా అవన్నీ నాకు కష్టంగా అనిపించడం లేదు. ఈ దేహానికి కలిగినటువంటి ఆ శ్రమ కానీ, ఈ ఆకలి కానీ, దప్పిక కానీ, దైన్యం దీనత్వం కానీ, అలాగే అలసట కానీ, దుఃఖం కానీ, విషాదం కానీ, మోహం కానీ,
ఇవన్నీ సర్వే నివృత్త, ఇవన్నీ నాకు పోయినాయి. ఎందువల్లంటే ఆకలిగొన్న వాళ్ళు అతిథిగా వచ్చి నాకు ఏదన్నా కాస్త ఇవ్వండి ఆకలేస్తోంది అని అడిగిన వాళ్ళకి ఎప్పుడైతే నేను దానం చేశానో వారు నా దగ్గర నుంచి ఆహారాన్ని స్వీకరించి వాళ్ళ కష్టాన్ని పోగొట్టుకున్నారో, వారి కష్టం పోయిన వెంటనే నాకు సహజంగా ఉన్న నీరసం కానీ ఇవన్నీ నశించిపోయినాయి. అంటే ఎదుటివాళ్ళు పొందేటువంటి తృప్తిలోనే నా ఆనందం అనేది కనిపిస్తోంది, అంతే తప్ప నేనేమి ప్రత్యేకంగా నా స్వార్థం కోరుకోను అని చెబుతున్నాడు రంతిదేవుడు. సర్వే నివృత్తా కృపణస్య జంతో, దీనులైనటువంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి జిజీవిషోహో, నేను జీవించాలనుకుంటున్నాను, ఆహారం లేక అలమటిస్తున్నాను, మరణిస్తానేమో అనే భయంతో ఎవరైనా దీనావస్థలో ఉన్నవాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏదన్నా యాచించినట్లయితే ఆ యాచించిన జీవుల యొక్క ఆకలిని తీర్చటం వల్ల, కష్టాన్ని పోగొట్టడం వల్ల నాకు నాలో ఉన్న అలసటంతా నశించిపోతుంది. అటువంటి దీనులైన వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటం వల్ల, జీవజల అర్పణాత్, వారి ప్రాణాన్ని నిలబెట్టడం వల్ల నాకు సుఖం కలుగుతుంది. అదే నా ఆనందానికి నిజమైనటువంటి తార్కాణము, నిదర్శనము, అంతే తప్ప ప్రత్యేకంగా నేను కోరుకునేది ఏమీ లేదు అంటున్నాడు రంతిదేవుడు. అంటే ఈ మహానుభావుని వృత్తాంతంలో ఎంత ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉన్నదో చూడండి. ఎదుటి వాళ్ళల్లో ఆనందం కనిపిస్తే ఆ ఆనందం అనేది రంతిదేవుల వారికి ఎంతో సుఖాన్ని ఇస్తుంది. సహజంగా మానవుల యొక్క లక్షణం చాలామందికి ఎలా ఉంటుంది, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధలో ఆనందం వెతుక్కునే వాళ్ళు ఉంటారు, ఎదుటి వాళ్ళ ఆనందాన్ని చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు. కానీ రంతిదేవుడు ఎలాంటి వాడు అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఆనందంలో తన ఆనందం చూసుకుంటూ, వారు దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖాన్ని చూసి తనకే దుఃఖం వచ్చిందా అని పరితపించేటువంటి చక్కని హృదయం కలిగినటువంటి వాడు ఆయన. ఎదుటి వాళ్లకు ఆహారాన్ని, నీటిని దానం చేసి అది స్వీకరించడం ద్వారా అతిథులు సంతోషిస్తే ఆ సంతోషమే నాకెంతో సంతోషము, అంతే తప్ప ఈ శరీరానికి కలిగే బాహ్యమైన కష్టాలేవి నాకు కష్టాలే కాదు, నీ సంతోషమే నా ఆనందానికి ప్రధానమైన కారణం అవుతుందంటున్నాడు. ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణ పిపాసయ పుల్కసాయ అదదాధీరో నిసర్గకరుణో నృప. నిసర్గకరుణ, సహజ సిద్ధంగానే కరుణ అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు రంతిదేవుడు. ఈ విధంగా వచ్చినటువంటి ఆ కసాయి వాడితో మాట్లాడి, నీ గుణం ఏదైనా సరే, నీ ఆకలి తీర్చటం, దప్పిక తీర్చటం నా విధి అని నేను భావిస్తున్నాను అని ఆ మిగిలిన నీరు కూడా అతడికి దానం చేసి, తాను ఒక పక్క నీరసంతో మరణం ఆసన్నమైపోయింది, ఇతను మరణించే స్థితికి వచ్చాడు రంతిదేవుడు. ఎన్నో రోజులుగా ఆహారం లేదు, కానీ తనకి దొరికిందంతా కూడా అందరికీ దానం చేస్తూ, చిట్ట చివరికి మంచినీటిని కూడా వేరొకరికి దానం చేస్తూ, తన ఆకలిని పట్టించుకోకుండా పుల్కసాయ అదదాత్, ఆ వచ్చిన వానికి ఆ నీటిని దానం చేసేశాడు. తస్య త్రిభువనాధీశాః ఫలదాః ఫలమిచ్చతాం ఆత్మానం దర్శయాంచక్రుః మాయా విష్ణు వినిర్మితాః. ఇంత త్యాగబుద్ధి, గొప్పతనము ఉన్నటువంటి రంతిదేవుడిని చూడంగానే దేవతల యొక్క హృదయాలే కదిలిపోయినాయి. ఈ ప్రపంచంలో ఇలాంటి మహానుభావులు కొంతమంది ఉంటారండి. ఎదుటి వాళ్ళ కష్టం చూసి అయ్యో వీళ్ళకి ఏదన్నా సహాయం చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళ దుఃఖాన్ని చూసి బాధపడే వాళ్ళు ఉంటారు. తమ మంచితనంతో, కారణం లేనటువంటి, ఏ కారణం లేకుండానే తమ మంచితనంతో 10 మందికి ఉపకారం చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు దైవవశాత్తు ఎవరైనా మనకి ఎదురైతే ఏం చెయ్యాలి అంటే వాళ్ళ మంచితనం బతికే విధంగా, వారి మంచితనం 10 మందికి ఉపయోగపడే విధంగా సహకరించాలి. కానీ ఇతడు మంచివాడు కాబట్టి దీన్ని మనం స్వార్థానికి ఉపయోగించుకుందాము అనేటువంటి దురుద్దేశ్యంతో వాళ్ళని కష్టపెట్టి బాధ పెట్టినట్టయితే అది మహాపాపం అయిపోతుంది. సజ్జనులైనటువంటి వాళ్ళు, సాధువులైన వాళ్ళు, దానగుణం కలిగిన వాళ్ళు, ఎదుటి వాళ్ళ కష్టానికి స్పందించేటువంటి లక్షణం ఉన్నటువంటి మహాత్ములు మనం కనిపిస్తే అరుదుగా ఉండే అటువంటి వాళ్ళని మనం రక్షించుకోవాలి. అలా రక్షించుకుంటే సమాజం అభివృద్ధిలోకి వస్తుంది. అలాంటి వాళ్ళని అణగదొక్కి బాధ పెడితే సమాజం అనేది నాశనం అయిపోతుంది. ఇదిగో ఈ రంతిదేవుని యొక్క గుణాలు
అంత గొప్పగా వర్ణించి చెబుతూ ఉన్నారు. తస్య త్రిభువనాధీశ, ఆ రంతిదేవుని గొప్పతనానికి దేవతలే చెలించిపోయి అక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఇంతమంది దేవతలుగా వాళ్ళు వచ్చేశారు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా అక్కడికి వచ్చారు. ఫలదాహ ఫలమిచ్చతాం, కోరినటువంటి వారికి ఏ కోరికనైనా తీర్చగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవతలంతా అక్కడికి వచ్చారు. ఆత్మానం దర్శయాంచక్రు, రంతిదేవుని ఎదుట తమ తమ స్వరూపాలతో కనిపించారు. ఇంతమంది దేవతలుగా వాళ్ళు కనిపిస్తున్నప్పటికీ వాళ్ళందరూ విష్ణు స్వరూపులే. అదంతా విష్ణు మాయారచితమైన రూపాలే. విష్ణుమాయ మాయా విష్ణు వినిర్మితా, ఆ మాయావి అయినటువంటి శ్రీ మహావిష్ణువే తనని అనేక రూపాలుగా ఏర్పాటు చేసుకుని ఈ సృష్టిని నడిపిస్తూ ఉంటాడు. అలాంటి విష్ణు స్వరూపాలైనటువంటి విష్ణు మాయాస్వరూపాలైనటువంటి దేవతలంతా చెలించిపోయి తమ తమ రూపాలతో అక్కడికి వచ్చి, రంతిదేవా నీ అంత గొప్పవాడు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? ఇంత జాలి, కరుణ, మహనీయమైన గుణాలు, గొప్పతనము, మంచితనము ఒకటేమిటి, ఎదుటివాళ్ల కష్టాన్ని చూచి స్పందించేటువంటి, దుఃఖపడి సహాయం చేయాలనే తపన ఉన్నటువంటి నీ త్యాగ నిరతికి మేమంతా లొంగిపోయాము అని ఆ రంతిదేవుణ్ణి చూచి ఆనందిస్తున్నారా దేవతలంతా. సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనఃపరం. ఇందులో రంతిదేవుని గురించి వర్ణిస్తూ ఒక చక్కటి విశేషణం వాడారు. నిసర్గ కరుణ, సహజ సిద్ధంగానే కరుణ ఆయనకు అలవడింది. 10 మంది కోసం నటన కాదు, ఆ కరుణ అనేది ఆయన సహజ సిద్ధమైనటువంటి స్వభావమే. అటువంటి రంతిదేవుడు తన దగ్గరకు వచ్చినటువంటి దేవతలందరికీ నమస్కారం చేసి ఈ ఐహికమైనటువంటి సంగములన్నింటినీ విడిచిపెట్టి వేటి మీద కోరిక లేకుండా పరమాత్మ అయినటువంటి ఆ వాసుదేవుని యందు మనస్సు నిలిపాడు. భక్త్యా చక్రే మనఃపరం, చంచలమైన ఈ మనస్సుని స్థిరం చేసి దాన్ని పరమాత్మైన శ్రీ మహావిష్ణువు ఎందే నిలిపేశాడు. ఈశ్వరాలంబనం చిత్తం కుర్వతో అనన్యరాధసః మాయాగుణమయీ రాజన్ స్వప్నవత్ ప్రత్యలీయత. మనస్సు ఎప్పుడైతే స్థిరంగా విష్ణువు మీద లగ్నమయ్యిందో, ఇతరమైన విషయాలేవి ఆయన కోరుకోలేదో, ఆయన హృదయంలో ఏ విషయం పట్ల కోరిక లేదు, ఆసక్తి లేదు, ఆ మనస్సంతా విష్ణువే నిండిపోయాడు. వెంటనే ఈ మాయలన్నీ ఏమైపోయినాయి అంటే ఆయనకి ఒక స్వప్నంలా అయిపోయినాయి. స్వప్నం ఎలాగైతే చెదిరిపోతుందో అలాగే ఈ మాయతో కూడినటువంటి విషయవాంఛలు కానీ సంసార తాపత్రయాలు కానీ ఇవన్నీ చిన్నమైపోయినాయి, భిన్నమైపోయినాయి. దారుణమైనటువంటి వాయువు యొక్క తాకిడికి ఆకాశంలో దట్టంగా అలముకున్నటువంటి మేఘాలు ఏ విధంగా చెల్లాచెదరైపోతాయో అదేవిధంగా ఆ రంతిదేవుని యొక్క భక్తి ప్రపత్తులకు, ఏకాగ్రతకు ఆయనకు ఇతరమైన విషయవాంఛలు ఆయన్ని వశం చేసుకోలేక చెల్లాచెదరై ఒక కలలాగా మిగిలిపోయినాయి. అంటే ఏ కోశాన ఆయనలో విషయ తృష్ణ అనేది లేశమాత్రమైనా లేదు. సంపూర్ణమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఆయన హృదయం అంతా నిండిపోయింది అని చెప్తున్నారు. తత్ప్రసంగానుభావేన రంతిదేవానువర్తినః అభవన్ యోగినః సర్వే నారాయణ పరాయణాః. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. తత్ప్రసంగానుభావేన, ఆయనే కాదు అలాంటి రంతిదేవుని వంటి మహనీయులతో స్నేహం చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రంతిదేవుని మార్గాన్ని అనుసరించి యోగినః భవన్, యోగులైపోయారు. వాళ్ళకు కూడా స్థిరమైన హృదయం నిలబడింది శ్రీ మహావిష్ణువు మీద. మహాత్ముల యొక్క స్పర్శ, వాళ్ళ సన్నిధి అనేటువంటిది మన కల్మషాలను కూడా పోగొడుతుంది. భాగవతులు, భక్తులు అయిన వారితో మనం సాంగత్యం చేసినట్లయితే ఏదో విధంగా పరమాత్మ అనుగ్రహం మనకు కూడా లభిస్తుంది. ఆ రంతిదేవుణ్ణి అనుసరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యోగులైపోయారు. అంటే భాగవతులతో ఉన్నటువంటి సాంగత్యం వల్ల వాళ్ళకు కూడా భక్తి మార్గం అనేది అలవడింది. అభవన్ యోగినః సర్వే నారాయణ పరాయణాః, ఆ శ్రీమన్నారాయణుని మీదే భక్తి కలిగిన వాళ్ళయ్యారు. అంతమందికి ఆదర్శవంతమైనటువంటి భక్తి మార్గాన్ని, గొప్పతనాన్ని అలవాటు చేయగలిగారు రంతిదేవుల వారు. ఎందువల్ల అంటే ఆయనలో స్వార్థం అనేది లేశమైనా లేదు, తనకి ఏమీ అక్కర్లేదు అనేటువంటి ఒక చక్కని భక్తిభావంతో, వైరాగ్యంతో నిలిచినటువంటి మహనీయుడు ఆయన. అటువంటి
ఆ రంతిదేవుని చరిత్రని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వంశవృక్షాన్ని ప్రారంభిస్తున్నారు. గర్గాచ్చిని తతో గార్గ్య క్షత్రాత్ బ్రహ్మ హ్యవర్తత దురితక్షయో మహావీర్యాత్ తస్య త్రయ్యారుణిః కవిః. ఇంతవరకు మన్యు అనేవాని పుత్రులలో నరుని యొక్క వంశం గురించి చెప్పారు. అందులో భాగంగానే రంతిదేవుని యొక్క చరిత్ర మనం తెలుసుకున్నాం. ఆ తరువాత మన్యువు పుత్రులలో మరొకరైనటువంటి గర్గుని యొక్క వంశాన్ని గురించి వర్ణిస్తున్నారు. గర్గుని యొక్క పుత్రుని పేరు సిని, సిని యొక్క పుత్రుని పేరు గార్గ్యుడు. ఆ గార్గ్యుడు అతని వంశీయులంతా కూడా బ్రాహ్మణుల యొక్క వృత్తిని అవలంబించి బ్రాహ్మణులుగా ప్రసిద్ధి చెందారు. ఆ గార్గ్యులంతా కూడా ఈ విధంగా మన్యుపుత్రులలో గర్గుని గురించి చెప్పిన తర్వాత మరొక పుత్రుడు, మన్యువు యొక్క పుత్రుడు మహావీర్యుడనే వాని యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. ఆ మహావీర్యుని యొక్క సంతానం ఎవరు అంటే, ఆ మహావీర్యునకు దురితక్షయుడనే పేరు కలిగిన కుమారుడు కలిగాడు. దురితక్షయో మహావీర్యాత్ తస్య త్రయ్యారుణిః కవిః. ఆ మహావీర్యుని వల్ల జన్మించినటువంటి వాడు దురితక్షయుడైతే, ఆ దురితక్షయునకు ముగ్గురు పుత్రులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే త్రయ్యారుణి, కవి, పుష్కరారుణి అనే పేర్లు కలిగిన ముగ్గురు పుత్రులు జన్మించారు. పుష్కరారుణి రిత్యత్ర ఏ బ్రాహ్మణ గతిం గతాః. ఈ ముగ్గురు పుత్రులు కూడా, ఈ దురితక్షయునికి జన్మించినటువంటి ఈ ముగ్గురు పుత్రులు కూడా బ్రాహ్మణ ధర్మాన్ని అవలంబించి బ్రాహ్మణులుగానే ప్రసిద్ధి చెందారు. బృహత్ క్షత్రస్య పుత్రో భూత్ హస్తీయత్ హస్తినాపురం. మళ్ళీ మన్యువునకు 5 పుత్రులు కదా, ఇంకా మిగిలిన పుత్రుల యొక్క వంశవృత్తాంతాన్ని కూడా చెబుతున్నారు. మన్యుపుత్రులలో బృహత్ క్షత్రుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. ఆ బృహత్ క్షత్రునకు హస్తి అనే పేరు కలిగిన కుమారుడు కలిగాడు. ఆ హస్తి అనే పేరు కలిగినటువంటి బృహత్ క్షత్రుని కుమారుడే హస్తినా పట్టణాన్ని నిర్మించాడు. ఆ హస్తి అనే పేరు కలిగిన బృహత్ క్షత్రుని యొక్క కుమారుని పేరు మీదుగానే హస్తినా పట్టణం అనేది ఏర్పడింది అని ఆ పూర్వవంశ క్రమాన్ని వరుసగా విస్తారంగా వర్ణించి చెబుతూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు. మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇక క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.